దేశంలో ఇంత పరిస్థితి వస్తుందంటే కారణం ఏంటంటే ప్రభు రాకడ దినాలు. మరి దేవుని బిడ్డ ఉన్నవాడు నువ్వు ఎలా ఉండాలి? ఎలాంటి సిద్ధపాటు ఉండాలి? ఇది మన ఆత్మీయ జీవితానికి చాలా అవసరం అండి. కనీసం వచ్చిన మీరన్నా గ్రహించండి. ఈ పూట వాక్యం అర్థం చేసుకోండి. ఈ అనుభవం మనకు ఉండాలి. నాటబడిన అనుభవంలో మనం ఉండాలి. నీ పొలంలో దీవించబడతావు, నీ పట్టణంలో ఇంకా నీ కడుపును పుట్టిన పిల్లలు కూడా ఏమవుతారంట? దీవించబడతారంట. తండ్రిగా తల్లిగా నువ్వు ఎట్టుంటే మందిరంలో నాటబడిన వ్యక్తిగా నివసించే వ్యక్తిగా ఉంటే నీ కడుపును పుట్టిన పిల్లలు కూడా తాగుబోతులు తిరుగుబోతులు కాకుండా దేవుడు కాపాడుతాడు. సైతానికి దొరకకుండా కాపాడుతున్నాడు. వయసు వచ్చిందంటే సాటుకు పోయి కట్లకు పోయి సిగరెట్లు తాగటం, మందు తాగటం, బీరులు తాగటం ఎక్కువైపోయింది మన కడుపును పుట్టిన పిల్లలు. అలా కాకుండా మన పిల్లల జీవితాలు ఉండాలి అంటే తల్లిదండ్రులకు మనం ఏం చేయాలి? నాటబడాలి. ఎక్కడా? మందిరములో నివసించే వారిగా ఉండాలి. వయసుకు వచ్చిన కాడి నుంచి పిల్లలకు కాపలా గాయాల్సి వస్తుంది. ఈరోజు కొడుకు ఎడిపోతే తండ్రి అడిపోతున్నాడు, కూతురు ఎడిపోతే తల్లి అడిపోతుంది. ఎందుకు ఇలా పొజిషన్ అయిపోతుంది? దీవించబడాల్సిన పిల్లలు, ఆశీర్వదించబడాల్సిన పిల్లలు శపించబడిన అనుభవంలోకి ఎందుకు వెళ్ళిపోతున్నారంటే తండ్రిగా తల్లిగా నువ్వు మందిరంలో నాటబడి నివసించే ఒక అనుభవం లేక నీ గర్భఫలం మీదకి రావాల్సిన ఆశీర్వాదం రావట్లా. దేవుడిది తేడా ఏమి లేదండి. చెబుతానే ఉన్నాడు మొత్తుకొని, ఆయన కేకలే చెబుతానే ఉన్నాడు, బాక్సులు పెట్టి చెబుతానే ఉన్నాడు, యూట్యూబ్లో పెట్టి చెబుతానే ఉన్నాడు, అన్ని కోణాలనే చెబుతూ ఉన్నాడు. అందుకేనండి పంటలు పండట్లేదు సరిగా, పట్టణాలు నాశనం అయిపోతున్నాయండి. దీవించబడాల్సిన పట్టణాలు, దీవించబడాల్సిన పొలాలు దీవెనలు లేవు. ఏ పొలానికి ముందు తెస్తున్నాడు అదే పొలంలో ముందుకి చచ్చిపోతున్నాడు ఈరోజు రైతు. అప్పులు తీర్చలేక, అప్పుల గోల తట్టుకోలేక, బాకీలు ఎక్కువైపోతున్నాయి. ఊర్లు విడిచిపెట్టిపోతున్నారు, ఇళ్ళు విడిచిపెట్టిపోతున్నారు, గ్రామాలు విడిచిపెట్టిపోతున్నారు. కారణం ఏమిటంటే మందిరంలో నాటబడిన వ్యక్తిగా ఉండకపోవటమే, మందిరంలో నివసించే వ్యక్తిగా ఉండకపోవటమే. ఈ రాత్రి అయినా దేవుని ప్రజలమైన వచ్చిన మనమైన దేవుని ఆలోచన గ్రహించుదువుగాక. ప్రైజ్ ది లార్డ్. పరిశుద్ధాత్ముడు మనకు సహాయం చేయునుగాక. మన కుటుంబాలు దీవెనలతో నింపాలని ప్రభు మాట్లాడుతున్నాడు. మనం పట్టణంలో ఉన్న దీవించబడాలని, పొలాలు వేసిన దీవించబడాలని, మన కడుపును పుట్టిన పిల్లలు కూడా దీవించబడాలన్నది ఎవరు ఆలోచన? ఇవి జరగాలి అంటే మనం నాటబడిన వ్యక్తులుగా ఉండాలి. ప్రభు చేతబడుతుంటే మిగిలిన వాళ్ళందరూ ఏం చేస్తారండి? ఇంకా గొడ్లు కొట్టుకుంటూ కూర్చుంటారు. సూత్తో చాలా ప్రమాదకరమైన రోజుల్లోకి వస్తున్నాం, అర్థం కావట్లా. మన ప్రాంతానికి వచ్చి కూడా ఈ పని జరిగితే ఏందమ్మా పరిస్థితి?